ఈ ప్లేస్లో ఇన్ని కోతులు ఉంటాయని విన్నాను కానీ నిజంగా ఇన్ని ఉంటాయి అనుకోలేదు. క్యాచ్. వీటి కోసమని 2 గెల్ల అట్టుకొని తీసుకొచ్చా. 2 నిమిషాలు అయిపోయింది. మొత్తం అన్నీ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అనమాట. సింగిల్ టేక్ ఆర్టిస్టులు కదా మీరు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన వైజాగ్ నుంచి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఎస్కోట దగ్గర ఈ ప్లేస్ వస్తుంది. దీన్నే పుణ్యగిరి అంటారు. ఇక్కడ శివాలయం, దారగంగమ్మ టెంపుల్ కూడా ఉంటాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సిటీకి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలి అనుకుంటే ఈ ప్లేస్కి మాత్రం తప్పకుండా వచ్చేయండి. ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే కొన్ని స్టెప్స్ మాత్రం ఎక్కాలి. స్టెప్స్ మరీ అంత కష్టంగా ఏమి ఉండవు. కొంచెం కష్టపడితే ఈజీగా ఎక్కేవచ్చు. కానీ ఈ స్టెప్స్ ఎక్కుతుంటే చుట్టూ ఉన్న లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇందాక ఎక్కిన మెట్లు అన్నీ 10 నిమిషాల్లో ఎక్కి వచ్చి అన్నాను, కానీ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ మెట్లు మాత్రం కొంచెం కష్టంగా ఉన్నాయి. బట్ ఈజీ. స్వామివారిని లోపలికి రాగానే ముందు అర్థంలో స్వామివారిని చూడాలి. ప్రతిబింబం చూసిన తర్వాత స్వామివారికి మనం నమస్కారం చేసుకుని మన కోరికలు ఏవైతే ఉంటాయో అది నంది చెవిలో చెప్పాలండి. నంది చెవిలో చెప్పిన తర్వాత మన పాపాలన్నీ పోవడానికి స్వామివారి నందివారి చెవి కొమ్ముల మీద చేయి పెట్టి కుడి చెయ్యి ఏంటంటే స్వామివారి కోప మీద ఆంటీ స్వామివారి ఎందుకంటే నిరంతరం నడుస్తూ ఉంటారు కాబట్టి ఒక్క క్షణం ఆయన ఆగుతూ ఉంటారు నందీశ్వరుడు. అప్పుడు ఆ కొమ్ముల మధ్యలో చూస్తే మనకు ఉన్న పాపాలన్నీ కూడా హరివవుతాయని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇక్కడ పుణ్యగిరిలో ఓన్లీ టెంపులే కాదండి, వాటర్ ఫాల్ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్లో మీరు స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు. ఇక్కడ వాటర్ మాత్రం 365 days వస్తూనే ఉంటుంది. భలే కూల్గా కూడా ఉంది. తప్పకుండా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయండి.